ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు మోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ ని కరకోట కూడా అన్నాడంటే. కొత్త పార్టీ ఆవిర్భవించింది కల్వకుంట్ల కవిత. నిన్న పార్టీ ఆవిర్భావం చేస్తూ అనే రేవంత్ రెడ్డిని కర్కోటకుడని సంబోధిస్తా ఉన్నాను. నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాను కవితని. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మీ నాన్న మీ కుటుంబం పరిపాలన చేసి తెలంగాణకు ఏం మొదలుపెట్టిందో ప్రజలకు తెలియజెప్పాలి. ఇవాళ బయటికి వచ్చేసి నీ ఆస్తుల పంపకాలలో, నీ ఆస్తు గొడవలలో, మీ అధికారం పంపకాలలో గొడవలు వచ్చి బయటికి వచ్చినావు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి ముసుగులో కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దోపిడీని బయట పెట్టు ఫస్ట్. అంతేకాకుండా కర్కోటకుడు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతా ఉన్నాం. ఏమన్నా అర్థమవుతుందా నీకు? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నందుక, ఉద్యోగాలు ఇస్తున్నందుక, సన్నబియ్యం ఇస్తున్నందుక, రేషన్ కార్డులు ఇస్తున్నందుక, ఫ్రీగా మహిళలకు బస్సు ఇస్తున్నందుక, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుక, దేనికోసం అమ్మా నువ్వు కరకోటకులను మాట్లాడుతా ఉన్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కబంధ హస్తాల నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి ప్రజా పరిపాలనలో హ్యాపీగా ఉన్నారు. దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నువ్వు చేతనైతే అప్రిషియేట్ చేయి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలలోకి అయిపోయింది కదా, నోరుంది కదా అని చెప్పేసి కవితమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను ఒకటే మీకు సవాల్ విసురుతా ఉన్నాను, నీవు కూడా రాజకీయాల్లోకి కొత్త పార్టీ రూపంలో వస్తా ఉంది. చాలా సంతోషం. ఒక మహిళగా ఒక పార్టీ పెట్టినటువంటి గడ్స్ ఉండి పార్టీ పెడతా అంటే సంతోషం. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, కానీ మరొక లక్ష్మీ పార్వతి లాగా, లేకపోతే మరొక చిరంజీవి లాగా, మరొక దేవేంద్ర గౌడ్ పార్టీ లాగా, మరొక ఇంకో పార్టీ లాగా ఇట్లా కనుమరుగు అయిపోకు, షర్మిల పార్టీ లాగా ఇట్లా కనుమరుగు అయిపోకు. నువ్వు నిజంగా కొట్లాడదలుచుకుంటే కొట్లాడు. మమతా బెనర్జీ, జయలలిత ఎట్లయితే రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళు ఎట్లయితే కొట్లాడిరో అట్లా కొట్లాడి ప్రజలకు ఏం చేస్తావో ఖచ్చితంగా చెప్పాలి, ప్రజలకు చేసే అవకాశం చేయాలి. అంతే తప్పిస్తే గానీ నువ్వు రేవంత్ రెడ్డిని చెప్తానో లేకపోతే ఇంకోటి చెప్తానో లీడర్ అయిపోతాను అనుకుంటే మాత్రం ఎవరు అప్రిషియేట్ చేయరు, హర్షించారు. నువ్వు నీ రాజకీయాలు ఏదో నువ్వు చేసుకోలేవు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఉరిమిరిమి మంగళం మీద ఎక్కడ పడ్డట్టుగా నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతా అంటే మాత్రం మేము ఎవరం కూడా సహించడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.